So next important topic వచ్చి digestive system of frog. So frog లో ఉన్నటువంటి digestive system. So the digestive system of frog mainly includes the alimentary canal and the digestive glands. In the alimentary canal, the process of the mastifications. Okay, so the digestive system of the mainగా మనకి ఏంటంటే mainly includes the alimentary canals and the digestive glands. So digestive glands అనేది ఉంటాయి. సో digestive system ని మళ్ళీ మనం ఏమంటున్నాం, alimentary canal అని చెప్తున్నాం. So in the alimentary canal, the processes of mastifications, digestion and absorption takes place while the digestive glands secretes certain enzymes which bring about the digestion of the ingested food అన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటి, alimentary canals లో మనకేంటి, సో ఫుడ్ని మనం తీసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ కంప్లీషన్ ఆఫ్ ది డైజెషన్, సో కంప్లీషన్ అయిపోయిన తర్వాత డైజెషన్ అనేది ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది త్రూ ద యానస్. సో యానస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మామూలుగా మీకు డైజెస్టివ్ సిస్టంలో ఏమేమి పార్ట్స్ ఉంటాయని చెప్పి యూ నో ద వెరీ వే. సో డైజెస్టివ్ సిస్టంలో ఏమేమి ఉంటాయి, మౌత్, బక్కల్ క్యావిటీ, ఫారింక్స్, స్టమక్, ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఓకే. సో దీంట్లో alimentary canal of the frog చూసుకున్నప్పుడు is essential a coiled tube are very diameter with that extension from mouth to collar appendage. సో alimentary canals లో మనం ఒకసారి ఓపెన్ చేసుకుంటే సో మౌత్ తో స్టార్ట్ అయ్యి collar appendage తో ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ది మౌత్, బక్కల్ క్యావిటీ, ఫారింక్స్, okay. So mouth, buccal cavity, pharynx, esophagus, stomach, intestine, collar appendage. Okay, so first మనం mouth చూసుకున్నప్పుడు సో the alimentary canal start with an aperture which is known as mouth opening. ఏదైనా ఒక alimentary canal starting point వచ్చి mouth, so ending point వచ్చి anus అనేసి you know the very well. So the alimentary canal starts with the apertures which is known as mouth opening. So mouth is a very wide grape bounded by upper and lower jaws covered by immovable lips. ఇక్కడ మౌత్ సరౌండింగ్స్ లో మనకి అప్పర్ అండ్ లోయర్ జాస్ అనేవి ఉంటాయి, అలాగే ఇమ్మూవబుల్ లిప్స్ అనేవి మూవబుల్ అయినటువంటి లిప్స్ అనేవి ఉండవు అనమాట. సో నెక్స్ట్ వచ్చి బక్కల్ క్యావిటీ. సో బక్కల్ క్యావిటీని చూసినప్పుడు మనకు నెక్స్ట్ పార్ట్ మౌత్ ఎంటర్స్ ఇంటూ ద బక్కల్ క్యావిటీ. సో మౌత్ లీడ్స్ ఇంటూ ఏ వైడ్ అండ్ బ్రాడ్ ఓరల్ buccal cavity which lies between the two jaws, the upper and lower jaws. So upper and lower jaws ki before open with the buccal cavity. So the upper jaw is fixed or immovable while the lower jaw is hinged, can be freely moved up and down in the vertical plane. సో ఇక్కడ ఉన్నటువంటి అప్పర్ జా అనేది ఇమ్మూవబుల్గా ఫిక్స్డ్గా ఉండిపోతుంది, అలాగే సేమ్ ఆఫ్ ది లోయర్ జా అనేది హింజ్ జాయింట్కి జాయింట్ అవ్వడం వల్ల సో క్యాన్ బి ఫ్రీలీ మూవ్డ్ ఆఫ్ ది అప్ అండ్ డౌన్ ఇన్ ద వర్టికల్ ప్లేన్. సో వర్టికల్ ప్లేన్లో ఇది మూమెంట్ అనేది చూపిస్తుంది. ద బక్కల్ క్యావిటీ ఈజ్ లైన్డ్ బై సీలియేటెడ్. బక్కల్ క్యావిటీ అనేది సీలియేటెడ్ లైన్స్ అనేది ఫామ్ అయి ఉంటుంది, అలాగే కాల్మున ఎపిథీలియల్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది which contains mucus secreted glands ఉంటాయి. సో mucus lubricates the food. In frog salivary glands are absent. సో frog లో salivary glands అనేది absent లో ఉంటాయి.
So next buccal cavity. So mouth is opening into the buccal cavity. The upper jaw is fixed but immovable, while the lower jaw is hinged and can be freely moved up and down in the vertical plane. So vertical plane లో మనకి ఈ లోయర్ జా అనేది సో అప్ అండ్ డౌన్స్ లో మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే సో అప్పర్ జా అనేది సో ఇమ్మూవబుల్ స్ట్రక్చర్ అనేది బేస్ చేసుకుంది. సో ఇన్ ద ఇంటర్నల్ ఆఫ్ ది బక్కల్ క్యావిటీ ఇస్ లైన్డ్ విత్ ది సీలియేటెడ్. సో సీలియేటెడ్ స్ట్రక్చర్ గా ఫామ్ అవుతుంది. అలాగే కాల్ములర్ ఎపిథీలియం విచ్ కంటైన్స్ మ్యూకస్ సెక్రేటెడ్ గ్లాండ్స్. సో మ్యూకస్ సెక్రేట్ చేసేటువంటి గ్లాండ్స్ అనేవి మనకి ఈ బక్కల్ క్యావిటీ సరౌండింగ్స్ లో కనిపిస్తాయి. సో మ్యూకస్ లిబ్రికేటర్స్ ద ఫుడ్ ఇన్ ఫ్రాగ్ సాల్వరీ గ్లాండ్స్ ఆర్ అబ్సెంట్. సో ఇక్కడ ఫ్రాగ్ లో ఏంటంటే సాల్వరీ గ్లాండ్స్ అనేది అబ్సెంట్ లో ఉంటాయి అన్నమాట. సో అల్మెట్రిక్ కెనాల్స్ లో డైజెస్టివ్ సిస్టమ్ మనం చూసుకున్నప్పుడు సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఇస్ ద మౌత్ అండ్ సెకండ్ బక్కల్ క్యావిటీ. ఓకే, నెక్స్ట్ టీత్ చూసుకుంటే the upper jaw bears a row of closely set small uniform and hook-like pointed teeth over the premaxilla and maxilla, but the lower jaw locks the teeth. So teeth ఒకసారి చూసుకున్నప్పుడు the upper jaw bears a row of closely set. So upper jaw పైన row of closely sets ఉంటాయి. సో స్మాల్ సైజ్ ఉంటాయి, యూనిఫామ్స్ గా ఉంటాయి. అండ్ hook-like pointed teeth over the premaxilla and maxilla, but the lower jaw lacks the teeth. So lower jaw అనేది lacks the teeth. So besides these, there are two more patches of teeth found on one on either side of the median line of the roof of the buccal cavity. So they are called vomerine teeth, as they are born on the vomer. So these teeth are not used for chewing but prevent the escape of the captured prey అన్నమాట. సో ఇది ప్రేని ప్రివెంట్ చూయింగ్ చేసుకోవడానికి పనికిరాదు, జస్ట్ ఓన్లీ ద క్యాప్చర్ ఆఫ్ ది ప్రేగా యూజ్ అవుతుంది. సో ద టీత్స్ ఆర్ హోమోడాన్స్. సో టీత్స్ అనేది హోమోడాంట్ టైప్ లో ఉంటాయి. సో హోమోడాంట్ మీన్స్ సో ఆల్ టీత్స్ ఆర్ ది సేమ్ ఆర్ ఇన్ ఈక్వల్ సైజ్, ఈక్వల్ షేప్ అన్నమాట. సో సిమిలర్ ఇన్ షేప్. సో దేర్ ఆర్ కర్వ్డ్ backwards and attached to the bones instead of being set in sockets. Okay, there are curved backwards and attached to the bones instead of being set in sockets. So each tooth is conical in its shape. Okay, teeth మనం అబ్జర్వ్ చేసి చూసినప్పుడు సో it is a shape in the conical shape and consists of two parts of the base and crown. సో బేస్ అనేది బేస్ అండ్ దానిపైన క్రోన్ అనేది బేస్ చేసుకుంటుంది. సో ద బేస్ ఈజ్ అటాచ్డ్ టు ద జా బోన్ అండ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బోన్ లైక్ సబ్స్టాన్సెస్. సో బోన్ లైక్ సబ్స్టాన్సెస్ అనేవి ఉంటాయి. సో ద క్రౌన్ ఈజ్ ద ఫ్రీ ఎండ్ ఆఫ్ ద టూత్ అండ్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ డెంటిన్ ట్రాన్స్వర్స్డ్ బై న్యూమరస్ ఫైన్ బ్రాంచింగ్ కెనాల్స్ ఆర్ కెనాలిక్యులర్ leading forms the interior of the tooth. Okay, the tip of the crown is coated with a very hard, resistant, shining white layer of enamel substances. So in the interior of each tooth there is a cavity which is called pulp cavity. Okay, so it is filled with a highly vascular and nutritive tissue or pulp which also contains odontoblast cells, so which produce new material for the growth of the teeth. Okay, so during lifetime the old and worn out teeth are being continuously replaced by new ones which are produced below the old ones which are cast off the last అన్నమాట. సో అంటే న్యూ వన్స్ జాయిన్ అయిన కొద్ది ఓల్డ్ వన్స్ ఏమవుతాయి, డిసపియర్ అవ్వడం అనేది జరుగుతుంది, లాస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో యాజ్ ద టీత్ ఆర్ రీప్లేస్డ్ సెవరల్ టైమ్స్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ది ఫ్రాగ్. సో టీత్స్ అనేది సెవరల్ టైమ్స్ రీప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రాగ్లో మనకి దట్స్ కాల్ ద పాలిఫినోడాంట్ అంటారు. సో అలా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో అక్కడ ఏమవుతుందంటే సో మనకి టీత్స్ అనేటివి లైఫ్ టైమ్స్లో చాలాసార్లు సెవరల్ టైమ్స్ ఫామ్ అవుతాయి. దిస్ ఇస్ కాల్డ్ ద
పాలిఫినోడాంట్ అని ఫియోడాంట్ అని చెప్తారు. సో దీస్ ఆర్ టీత్స్ అనమాట. సో మౌత్ తర్వాత బక్కల్ క్యావిటీ ఉంటుంది. సో బక్కల్ క్యావిటీలో మనకి టీత్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో టీత్స్ అనేది అప్పర్ జా అండ్ లోయర్ జా టైప్, లోయర్ జా ఉంటుంది. సో అప్పర్ జా అనేది ఇమ్మూవబుల్గా ఉంటుంది. సో లోయర్ జా అనేది మూవబుల్గా ఉండి మ్యాక్సిలస్ హింజ్ జాయింట్స్కి జాయిన్ అవ్వడం వల్ల సో ద వర్టికల్ రోడ్స్లో అప్ అండ్ డౌన్స్లో ఈ యొక్క టీత్స్ అనేది మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆల్ జాస్ పైన ఉంటున్న టీత్స్ అంతా సేమ్ ఆఫ్ ది హోమోడాంట్ టైప్. సో సిమిలర్ ఇన్ షేప్లో ఉంటుంది. బోన్స్ అనేది అటాచ్ చేయడం వల్ల దట్స్ కాల్డ్ ద అక్రోడాంట్. ద tooth is the shape in the conical shape, consists of two parts of the base and crown. So base is attached to the jawbone and is made up of bone-like substances. So crown of the free end of the tooth and is formed from dentin transversed by numerous fine branching canals. Okay. So internal cavity లో tooth యొక్క cavityలో చూసుకున్నప్పుడు pulp cavity is there. The enter in the blood vessels and nerve system in the pulp cavity. They filled in the highly vascular and nutritive tissue pulp, which also contains odontoblast and cells is produced new material for the growth of teeth. So odontoblast cells are the new material of growth of the teeth sanity. During the lifetime, old one is worn out. Teeth are being continuously replaced by new ones, so which are produced below the old ones, which are cast out or lost another. Okay. As the teeth are replaced several times during the lifetime of the frog, so they are called polyphyodont. Okay. So that's type of the teeth in the frog. So next part వచ్చి internal nodules. Buccal cavities in its roof near air. The Wameren teeth has two openings, the internal and posterior nares connecting with the nasal cavities, through which the respiration gases passes to and from the buccal cavity during respiration. Okay. Internal nodules అనేది ఉంటాయి ఇక్కడ buccal cavity బిఫోర్లో, బిహైండ్ దగ్గర, రూఫ్ ఆఫ్ నియర్ దగ్గర. వన్ పేర్ ఆఫ్ internal nodules is the used of the respiratory system. So respirations లో యూజ్ అవుతాయి. సో వన్స్ ఇంటర్నల్ నాజిల్స్ అండ్ రెస్పిరేషన్ లో పాల్గొనకపోతే బక్కల్ క్యావిటీనే రెస్పిరేషన్ ఆర్గాన్స్ గా వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఆఫ్టర్ దట్ టంగ్. After that tongue చూసుకుంటే the large thick fleshy and perishable tongue attached in front to the inner border of lower jaw, so and free and notched behind lies on the floor of the buccal cavity. Its upper surface bears taste buds in the form of small papilla and mucus glands, of which the secretions make the tongue sticky. Neither taste buds nor mucus glands produce any digestive enzymes. సో ఇక్కడ టంగ్ అనేది ఎనీ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది ఉండవు. ఓకే. ద టంగ్ క్యాన్ బి థ్రోన్ అవుట్ ద రిట్రాక్టెడ్ సడన్లీ టు క్యాప్చర్ అండ్ ఎన్గల్ఫ్ ఇన్సెక్ట్స్. సో టంగ్ సహాయంతో ఏం చేస్తుందంటే సడన్గా క్యాప్చర్ చేసి ఎన్గల్ఫ్ చేయడానికి, ఇన్సెక్ట్స్ని తీసుకోవడానికి యూజ్ అవుతుంది. అకార్డింగ్ టు హార్టా, ద థ్రోయింగ్ అవుట్ ఆఫ్ ది టంగ్ ఈజ్ బ్రాట్ అబౌట్ బై ద సడన్ ఫాలోయింగ్ ఆఫ్ స్పేస్డ్ లింఫ్ ఫ్రమ్ ద లింఫ్ sac to other due to muscular contraction, but the swallowing the accomplishment simply by raising the floor of the buccal cavity, in which of a flat higher cartilage is embedded. Okay. So that is the tongue. Okay. సో టంగ్ అనేది వెరీ లార్జ్ సైజ్లో ఉండి, థిక్గా ఉండి, ఫ్లెషీగా ఉన్నటువంటి టంగ్ అటాచ్డ్ ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ ది border of the lower jaw and free and notched behind lies of the floor of the buccal cavity. The upper surface bears taste buds in form of the small papillas and mucus glands, of which the secretion which make by tongue stiffly-గా ఉంటుంది. The tongue can be thrown out, retracted suddenly to capture and engulf insects. So according to the squeezing lymph from the lymph sacs or to other
due to muscular contraction, but the swallowing is accomplished simply by raising the floor of the buccal cavity in which a flat hyoid cartilages is embedded. So hyoid cartilages అంటే embedded అంటే. సో నెక్స్ట్ వచ్చి బక్కల్ క్యావిటీలో బల్జింగ్స్ ఆఫ్ హార్ట్బీట్స్. సో ఈ బల్జింగ్స్ ఆఫ్ హార్ట్బీట్స్ అంటే ఏంటంటే, సో ద రూఫ్ of buccal cavity behind the Vamarine teeth has two large oval pale areas, the bulgings of eyeballs. So the roof of buccal cavity. So buccal cavity యొక్క రూఫ్ యొక్క బిహైండ్ దగ్గర మనకి ఓమరైన్ టీత్స్ ఉన్నాయి కదా, హ్యాస్ టూ లార్జెస్ లో ఉన్నాయి. సో ఓవల్ పేల్ ఏరియాస్ దట్స్ కాల్ ఆ టీత్స్ యొక్క దగ్గర టూ లార్జ్ యొక్క ఓవల్ పేల్ ఏరియాస్ ఉన్నటువంటి దట్స్ కాల్ ద బల్జింగ్స్ ఆఫ్ ఐబాల్స్. అవి ఆర్బిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో డ్యూరింగ్ స్వాలోయింగ్ ద ఫుడ్ ఐస్ ఆర్ డిప్రెస్డ్ ఇన్ టు ద బక్కల్ క్యావిటీ, సో విచ్ పోసెస్ ద ఫుడ్ ఇన్ టు ద ప్యారింగ్స్. సో ఈ ఆర్బిట్స్ ఏం చేస్తాయంటే, ఫుడ్ని తీసుకున్న తర్వాత ఐస్ అనేది డిప్రెస్ అవడంతో ఆ బక్కల్ క్యావిటీలోంచి డైరెక్ట్గా ఫుడ్ అనేది ప్యారింగ్స్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, దట్స్ కాల్ ద బల్జింగ్స్ ఆఫ్ ఆర్బిట్స్. ఓకే, సో మీకు ఆల్రెడీ ద డైజెస్టివ్ సిస్టంలో అల్మెటిక్ కెనాల్లో సో మౌత్ తర్వాత బక్కల్ క్యావిటీ ఉంటుంది. బక్కల్ క్యావిటీ లోపల మనకి ఏమేమి పార్ట్స్ ఉంటాయి, టీత్ ఉంటుంది, సో ఇంటర్నల్ నాజిల్స్ ఉన్నాయి, టంగ్ ఉంది, సో అలాగే బల్జింగ్స్ ఆఫ్ ఆల్స్. సో దీస్ ఆఫ్ ది యూస్ఫుల్ ఆఫ్ ది ఓన్లీ ద క్యాచింగ్ ఆఫ్ ది ఫుడ్, ఓన్లీ క్యాచ్ చేసుకోవడానికి మాత్రం పనికొస్తాయి. డైజెషన్ అంతా ఎక్కడ జరుగుతుంది, మీకు స్టమక్లోనే స్టార్ట్ అవుతుంది, మౌత్లో స్టార్ట్ అవుతుంది, అంటే మౌత్లో కొంచెం మాత్రమే డైజెషన్ స్టార్ట్ అవుతుంది. సో బక్కల్ క్యావిటీలో అంటే మౌత్ దగ్గరే బక్కల్ క్యావిటీ ఉంటుంది కాబట్టి సో దాంట్లో కొంచెం అంటే ఒక 10% ఆఫ్ డైజెషన్ మాత్రమే జరుగుతుంది. సో ఆఫ్టర్ దే కమ్ టు ద డైరెక్ట్ ప్యారింగ్స్ అండ్ ఈసోఫాగస్ నుంచి స్టమక్లోనే మీకు ఫుల్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో బల్జింగ్ ఆఫ్ ఆర్బిట్స్ తర్వాత మనం ప్యారింగ్స్ చూసుకుందాం. The buccal cavity narrows behind as the pharynx, which in turns open to the esophagus through gullet. Okay, so buccal cavity అనేది తర్వాత నారోస్ టైప్ లో ఉన్నటువంటి pharynx లోకి ఓపెన్ అవుతుంది. The buccal cavity and pharynx are sometimes called the buccopharyngeal cavity. సో రెండు కలిసిపోవడం వల్ల మనం సమ్టైమ్స్ దాన్ని ఏమని పిలుస్తామంటే సో buccopharyngeal cavity అని చెప్పి చెప్తాం. The roof of the pharynx on either lateral side is present a wide eustachian opening which communicates with the middle ear. సో మిడిల్ ఇయర్ తో కమ్యూనికేట్ అయినటువంటి స్ట్రక్చర్ అనేది మనకు ప్యారింగ్స్ లో కనిపిస్తుంది. ఓకే, ద గ్లాటిస్ విచ్ ఈస్ ఏ మీడియం స్లిట్ ఇన్ ద ప్యారింగ్స్ బిహైండ్ ద టంగ్ వర్డ్ ద ఎంట్రన్స్ టు ద లంగ్స్. ఏమన్నా
ఓకే. సో pharynx అనేది the buccal cavity. So narrows behind the pharynx is the buccopharyngeal. ఓకే, buccopharyngeal cavity అనేసి చెప్తారు. సో నెక్స్ట్ ద glottis which is a median slit. Median slit in the pharynx behind the tongue guards the entrance to the lungs. Okay, so it glottis is, which is a median slit in the pharynx behind the tongue guards the entrance to the lungs. సో లంగ్స్లోకి ఎంటర్ అవ్వడానికి ఈ ప్యారింగ్స్ అనేది గ్లాటిస్ని ఓపెన్ చేసుకుంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఓపెన్ డ్యూరింగ్ ద బ్రీతింగ్ బట్ క్లోజెస్ ద వైల్ ఫుడ్ ఈస్ బీయింగ్ స్వాలోడ్. సో ఫుడ్ అనేది స్వాలో అయ్యేటప్పుడు మాత్రమే సో ఇది క్లోజ్లో ఉంటుంది. రిమైనింగ్ టైమ్స్ అంతా ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్లో లంగ్స్తో ఓపెన్ అయి ఉంటుంది. సో ఈ మెయిన్ ఫ్రాక్ టూ openings of vocal sacs are also formed in the angle of the lower jaw and the floor of the pharynx. So ఇక్కడ vocal sacs అనేది pharynx దగ్గర two openings అనేది ఓపెన్ ఉంటాయి. సో దీస్ resonators the time of the croaking. అంటే బ్రీడింగ్ పీరియడ్స్లో మేల్ ఫ్రాగ్స్ ఏం చేస్తాయంటే దే ప్రొడ్యూస్ ద సౌండ్స్ అనమాట. సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఈసోఫాగస్. ఈసోఫాగస్లో ఏంటంటే ద గలెట్ ఓపెన్ ఇంటూ ద short and broad and muscular part of the alimentary canal called esophagus. This part of the alimentary canal is very short due to the absence of the neck. Neck అనేది absent లో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ వెరీ షార్ట్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఆఫ్ నెక్ బట్ హైలీ డిస్టెన్సిబుల్ అండ్ ఇట్స్ ఇన్నర్ లైనింగ్స్ ఈస్ థ్రోన్ ఇంటూ ఏ large number of longitudinal holes, so which allows the sufficient expansion of the esophagus during the passage of the ingested food through into the stomach. Okay, ఈసోఫాగస్ లో ఇలాంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉండవు కాబట్టి అక్కడ డైజెషన్ అనేది జరగదు. ఆఫ్టర్ దట్ దే కమ్ టు ద స్టమక్. సో స్టమక్ లోకి వస్తుంది అనమాట. సో ఇట్ ఓపెన్స్ టు ద into the stomach in such a way that no line formed between the esophagus and the stomach. ఓకే, సో మౌత్ తర్వాత మనకు బక్కల్ క్యావిటీ ఉంటుంది. బక్కల్ క్యావిటీలో మనకి ఏముంటాయి, టీత్స్, టంగు. సో పార్ట్స్ తర్వాత ప్యారింగ్స్ ఉంటుంది. ప్యారింగ్స్ తర్వాత ప్యారింగ్స్ అనేది డైజెస్టివ్ సిస్టమ్కి, రెస్పిరేటరీ సిస్టమ్కి కనెక్టివ్ పార్ట్ ఇన్ ద బాడీ ఇన్ ద ప్యారింగ్స్. సో ఆఫ్టర్ దట్ దే కమ్ టు ద ఈసోఫాగస్. సో ఈసోఫాగస్ అనేది బ్రాడ్ స్ట్రక్చర్ ఉంటుంది, బ్రాడ్ ట్యూబులర్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇక్కడ నెక్ అనేది ఉండదు కాబట్టి directly they go to the stomach. The stomach is the very important part of the digestive system. So దీంట్లో 0.5% of full digestion అనేది స్టమక్ లోనే జరుగుతుంది అనమాట. సో 50% ఆఫ్ డైజెషన్ అనేది డైజెస్టివ్ గ్లాండ్స్ యూస్ చేసుకొని డైజెషన్ అనేది జరుగుతుంది. ఓకే, so it is most important part of the alimentary canal. So whereas the digestion of food takes place the help of certain digestive enzymes. ఓకే, సో డైజెస్టివ్ వన్స్ అంటే ఫుడ్ అనేది మౌత్ నుంచి ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి ఎంటర్ అయిన వెంటనే ఏమవుతుందంటే సో స్టమక్లో డైజెస్టివ్ గ్లాండ్స్ అనేది సెక్రేట్ అవుతాయి. సో డైరెక్ట్ ఫుడ్ అనేది ఎంటర్ కాకపోయినప్పుడు స్టమక్లో ఉన్నటువంటి లేస్ అంటే సర్కిల్లో అంటే లేస్ ఉంటాయి కదా,
సో ఎక్స్టర్నల్ లేయర్స్ ఇంటర్నల్ లేయర్స్ ఉంటాయి కదా. సో ఈ వాల్స్ నుంచి ఎలాంటి డైజెస్టివ్ గ్లాండ్స్ అనేది రిలీజ్ అవ్వవు అనమాట. సో స్టమక్లో వన్స్ ఒకసారి ఫుడ్ అనేది ఎంటర్ అయినప్పుడు ఈ వాల్స్ నుంచి స్టిమ్యులేట్స్ ద సమ్ టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఈజ్ ఎంటర్ ద డైజెషన్. సో ఫుడ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ గ్లాండ్స్ ఏంటంటే మెయిన్గా పెప్సిన్. సో పెప్సిన్, రెనిన్, మ్యూసిన్. సో పెప్సిన్ ఏం చేస్తుందంటే ప్రోటీన్స్ని యొక్క డైజెషన్ అనేది చేస్తుంది. సో ప్రోటీన్స్ని మనము పెప్టైడ్స్ కాను ప్రోటీయేజెస్ కాను కన్వర్ట్ చేస్తుంది స్టమక్లో. సో ఆఫ్టర్ దట్ స్టమక్ నుంచి ఈ ప్రోటీన్స్ అనేవి ఇంటెస్టైన్లోకి వెళ్ళిన తర్వాత సో ఇంటెస్టైన్లో ఉన్నటువంటి 2 parts ఉంటాయి కదా. సో డియోడినమ్ అండ్ ఇలియం అనేటువంటి 2 parts ఉంటాయి. సో ఈ డియోడినంలో ఏమవుతుందంటే డియోడినంలోకి సో డియోడినంలోకి ప్యాంక్రియాస్ అండ్ లివర్ జ్యూసెస్ రెండు రావడం వల్ల సో డియోడినంలో ఫుల్లీ డైజెషన్ అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ ఇలియంలో ఏం జరుగుతుందంటే ద డైజెషన్ ఆఫ్ ది ఫుడ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఇలియంలో ఉన్నటువంటి వెసికల్స్ వల్ల మనకి ఏమవుతుందంటే సో ఫుల్లీ అబ్జార్ప్షన్ అనేది 100% 99% ఆఫ్ అబ్జార్ప్షన్ అనేది జరిగిపోతుంది. సో ఆఫ్టర్ 1% మాత్రమే సో అది ఏమవుతుందంటే బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ స్టమక్లో మనం ఒకసారి చూసుకున్నప్పుడు సో స్టమక్లో వన్స్ ఫుడ్ అనేది ఎంటర్ అయినప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవుతాయి. వాల్స్ నుంచి డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏంటి? పెప్సిన్. సో పెప్సిన్ ఏం చేస్తుంది? ప్రోటీన్స్ని డైజెషన్ చేస్తుంది. సో ప్రోటీన్స్ని ఏం చేస్తుంది? ప్రోటీయేజెస్ కాను పెప్టోన్స్ కాను మారుస్తుంది. సో పెప్టోన్స్ గాను ప్రోటీయేజెస్ గాను మారుస్తుంది. అలాగే రెనిన్ ఏం చేస్తుంది? ప్రోరెనిన్ని రెనిన్గా మారుస్తుంది. సో ఇక్కడ పెప్సినోజ్ అనేటువంటి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్నటువంటి దాన్ని సో మనము హెచ్సిఎల్ సమక్షంలో హెచ్సిఎల్ తెలుసు కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఈ హెచ్సిఎల్ సమక్షంలో ఏమవుతుందంటే పెప్సిన్గా చేంజ్ చేసుకుంటుంది. సో పెప్సిన్ అనేది ఏం చేస్తుందంటే ప్రోటీన్స్ని పెప్టోన్స్ గాను ప్రోటీయేజెస్ గాను చేంజ్ చేస్తుంది. సో చేంజ్ చేసిన తర్వాత అది డైజెషన్ అవుతుంది. సో ఆఫ్టర్ రెనిన్ ఉంటుంది. సో ఈ రెనిన్ అనేది ప్రోరెనిన్లో ఉన్నటువంటి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది. సో ఈ ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రోరెనిన్ ఏం చేస్తుందంటే సో హెచ్సిఎల్ సమక్షంలో రెనిన్గా చేంజ్ అవుతుంది. సో రెనిన్ ఏం చేస్తుందంటే దే కన్వర్ట్ ఇంటూ ద మిల్క్ ప్రోటీన్స్ని కర్డ్గా కన్వర్ట్ చేసి డైజెషన్ చేస్తుంది అనమాట. సో తెలుసు కదా, మిల్క్ ప్రోటీన్స్ పాల ప్రోటీన్లని అవి కర్డ్గా కన్వర్ట్ చేసి డైజెషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా థర్డ్గా రిలీజ్ అయినటువంటి స్టమక్ లేయర్స్ నుంచి రిలీజ్ అయినటువంటి మ్యూసిన్ ఏం చేస్తుందంటే దే ప్రొటెక్టెడ్ ద హెచ్సిఎల్ రియాక్షన్స్. హెచ్సిఎల్ అనేది హైలీ అసిడిక్ నేచర్. సో హైలీ అసిడిక్ నేచర్లో ఉన్నటువంటి హెచ్సిఎల్ అనేది లేయర్స్ని అంటే డైజెస్టివ్ స్టమక్లో ఉన్నటువంటి వాల్స్ని కొలాప్స్ చేయకుండా ఏం చేస్తుందంటే ఈ మ్యూసిన్ అనేది ప్రొటెక్టర్గా యూస్ అవుతుంది అనమాట. సో దానికి మ్యూసిన్ అనేది రిలీజ్ అవ్వకపోతే హెచ్సిఎల్ యొక్క పర్సంటేజ్ ఎక్కువైనప్పుడు స్టమక్ లేయర్స్ ఏమవుతాయి? సో దే కొలాప్స్ అవ్వడం, ఆ వాల్స్ అంతా డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దట్స్ వై స్టమక్లో ఖచ్చితంగా ఏం రిలీజ్ అవ్వాలి? మ్యూసిన్ అనేది రిలీజ్ అవ్వాలి. సో ఈ మ్యూసిన్ అనేది రిలీజ్ అవ్వకపోతే ఏమవుతుందంటే అసిడిటీ అనేది ఫామ్ అవుతుంది. సో దట్స్ వై మనకు స్టమక్లోకి ఫుడ్ అనేది వెంటనే ఆక్సినెటిక్ సెల్స్ నుంచి హెచ్సిఎల్ రిలీజ్ అయినప్పుడు ప్రోపెప్సినోజెన్ నుంచి పెప్సిన్ రిలీజ్ అవుతుంది. ప్రోరెనిన్ నుంచి రెనిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ రెండు ఏం చేస్తాయంటే ప్రోటీన్స్ని పెప్టోన్స్ కాను ప్రోటీజెస్ కాను చేంజ్ చేస్తుంది. మ్యూసిన్ ఏం చేస్తుంది? హెచ్సిఎల్ యొక్క ఫంక్షనింగ్ని సప్రెస్ చేస్తుంది అనమాట. ఆఫ్టర్ డైజెషన్ ఈ హెచ్సిఎల్ యొక్క ఫంక్షనింగ్ని సప్రెస్ చేయడానికి మ్యూసిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ యొక్క ఎంజైమ్స్ అనేవి మనకు స్టమక్లో రిలీజ్ అయిన తర్వాత సో ఫుల్లీగా డైజెషన్ అవ్వకుండా 50% ఆఫ్ డైజెషన్ అనేది మనకు స్టమక్లో కంప్లీట్ అవుతుంది. సో రిమైనింగ్ ఆఫ్ ది ఇంటెస్టైన్, ఆఫ్టర్ దట్ డైజెస్టివ్ గ్లాండ్స్, ఆఫ్టర్ దట్ డైజెషన్ ఇన్ ఫ్రాగ్ అనేది టుమారో క్లాస్లో కంటిన్యూ చేస్తాం. ఓకే.